గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న జరిగిన ఉదంతం, వరదరాజిరెడ్డి గారు చేసినటువంటి రౌడీజం, దానికి ఒత్తాసు పలికినటువంటి పోలీసు అన్నీ నిన్న మీరు చూసినారు, గమనించినారు. మీడియాలో అన్ని మాధ్యమాలలో వచ్చింది, పత్రికల్లో కూడా ఈరోజు చదివింటారు. ఈ రోజుకి వాయిదా వేసినారు ఉప సర్పంచ్ ఎన్నిక. మేము 14, వాళ్ళు 6. లాంఛనంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవాలి. కానీ కష్టపడి, చాలా కష్టపడి, అంటే తీవ్రమైనటువంటి తల్లి నొప్పులతో బిడ్డను ప్రసవించినట్టు మేము కూడా వీళ్ళ దౌర్జన్యానికి, వీళ్ళ మోసాలకు, ఈ పక్షపాత ధోరణితో అధికారులు చేసే వ్యవహారాలకు అన్నిటికీ మేము తట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమంటే ఎలక్షన్ అధికారులు నిజాయితీగా వ్యవహరించడం వల్ల నిన్న వాయిదా పడింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మహేశ్వర్ అనే ఉద్యోగస్తురాలకు, రామాంజనేయ రెడ్డి అనే ఈఓపిఆర్డి అతనికి, అతను నిజాయితీగా వ్యవహరించినందుకు అతనికి వచ్చిన బహుమతి ఏంటంటే అతన్ని దుర్భాషలాడి దూషించడం. వరదరాజిరెడ్డి, వరదాడి వర్గీయులు, వాళ్ళ మనుషులంతా, వరదరాజిరెడ్డి లేడు అక్కడ, వాళ్ళ మనుషులు మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఈవి సుధాకర్ రెడ్డి కావచ్చు, రకరకాల అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, ఏమాత్రం విమర్శించడానికి అర్హత లేని వాళ్ళు కూడా విమర్శించినారు. సరే, ఈరోజు వాయిదా పడింది. ఎస్పీ గారితో మాట్లాడినాం, ఏఎస్పీ ప్రకాష్ బాబు గారితో మాట్లాడినాం, డిఎస్పీ గారితో మాట్లాడినాం. అందరూ మాకు ఒక హామీ ఇచ్చినారు, నిన్న జరిగిన పొరపాటు ఈరోజు జరగదు, ఈరోజు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తాము, 144 సెక్షన్ పెడతాము, 30 పోలీస్ యాక్ట్ అమలులో పెట్టి ఏ ఒక్కరిని బయటికి రానియకుండా బ్యారికేడ్ సిద్ధం చేసి మీకు సంబంధించిన 14 మంది వార్డు మెంబర్లను మేమే స్వయంగా పోలీసు రక్షణతో తీసుకుపోయి ఎన్నిక జరిగే ఆ హాల్ దగ్గర మేము వదిలేస్తాము. ఎన్నిక అయిపోయిన తర్వాత మళ్ళీ పిలుచుకసి మీ వాళ్ళను వదిలిపెడతాము. ఎన్నిక సక్రమంగా, ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా జరుపుతామని చెప్పి వారు హామీ ఇచ్చి మమ్మల్ని కూడా వారి యొక్క 144 సెక్షన్కు, 30 పోలీస్ యాక్ట్కు అనుకూలంగా సహకరించమని కోరినారు. కాబట్టి చట్టం పట్ల నాకు చాలా ఎక్కువ గౌరవం ఉంది, కాబట్టి ప్రజాస్వామ్యం పట్ల అమితమైనటువంటి ప్రేమ నాకు ఉంది, కాబట్టి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే నాయకుని, కాబట్టి నాకు అవమానము, నా పార్టీకి ఇబ్బంది జరిగినప్పటికీ కూడా చట్టానికి నేను సహకరించే క్రమంలోనే ఈరోజు కూడా కొన్ని వేల మందితో వాళ్ళని పిలుచుకొని నేను పంచాయతీ ఆఫీస్కి పోవాలనుకునే నా అభిప్రాయాన్ని విరమించుకొని నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే కూడా దానికి నేను సహకరిస్తాను. పోలీసులకు బంగారంగా చేయండి, నన్ను నా వాళ్ళనందు నా హౌస్ అరెస్ట్ చేసినా పర్వాలేదు, మేము ఇంట్లోనే కూర్చుంటాం, ఇబ్బంది లేదు. మీరు పిలుచుకపోయి ప్రశాంతంగా ఎన్నిక జరిగినప్పుడు మేము చేయాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు, మేము రావాల్సిన అవసరమే లేదు. సంతోషం. అయితే మిమ్మల్ని మేము నమ్మి ఈరోజు పంపిస్తున్నాం కాబట్టి పిలుచుకొని పోయి అక్కడ ఎన్నిక జరిపే విషయంలో కానీ, తిరిగి వచ్చే వ్యవహారంలో కానీ నిజాయితీగా వ్యవహరించాలా. లోపల పంచాయతీ కార్యాలయంలో ఎన్నికలు జరిపే వ్యవహారంలో కూడా అక్కడ వాళ్ళు చేసే అల్లర్లు, దౌర్జన్యాలు, మోసాలను కూడా పోలీసులు ఎండగట్టాల, పోలీసులు వ్యతిరేకించాల. పంచాయతీ కార్యాలయంలో ఎవరైతే ఎన్నికల అధికారులు ఎన్నికలు నిర్వహిస్తారో వారు నిజాయితీగా వ్యవహరించినప్పుడు, అక్కడ ఎవరైనా అల్లరిమూకలు చేరినప్పుడు, ఎవరైనా రాజకీయ నాయకులు చేరి దౌర్జన్యం నిన్నట్లాగా బచ్చల పుల్లయ్య కొడుకు అందరూ చేసినారో అట్లా పరిస్థితులు ఈరోజు ఉండకుండా ఏ ఒక్కరిని లోపలికి రానివ్వకూడదు. పంచాయతీ కార్యాలయంలో 20 మంది వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎన్నికల అధికారులు తప్ప, పోలీసులు తప్ప మరి ఎవరు ఉండకూడదు. నిన్న వాళ్ళ ఇష్టానుసారం చేపల మార్కెట్ అయిపోయింది, లోపలికి పోవడం బయటికి రావడం, మిమ్మల్ని ఒక్కరిని కూడా ఆ దరిదాపులకు రాణించకుండా వాళ్ళు ఇష్టానుసారం చేసి పెట్టారు. ఈరోజు ఆ పరిస్థితి చేయొద్దు. ఏ ఒక్కరిని లోపలికి రానియకుండా కేవలం ఎలక్షన్ అధికారులు, పోలీసులు, వార్డు మెంబర్లు మాత్రం ఉండి ఎన్నిక జరపండి. పంచాయతీ అధికారులు కూడా నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిన్న జరిపినట్టే ఈరోజు జరిపి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఒకవేళ ఏదైనా మీరు మళ్ళీ వరదరాజిరెడ్డి గారు మోసం చేసే ప్రయత్నం చేస్తారు, ఇది నేను మళ్ళీ 1కి 3 సార్లు చెప్తాను. ఈ సమావేశం ద్వారా నేను ప్రస్ఫుటంగా చెప్పేది ఏంటంటే, మోసం చేయడం, ఎన్నికలలో తన అభ్యర్థిని గెలిపించుకునే దానికోసం దిగజారి నీచంగా వ్యవహరించడంలో ఈ రాష్ట్రంలో వరదరాడిని మించినటువంటి వ్యక్తి లేనే లేడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి అయినా పుట్టుకలతో కానీ అది పోయే ప్రసక్తే లేదు. కట్టుబొల్లం పెట్టి కౌన్సిలర్లను పెట్టి వైస్ చైర్మన్ చేసుకున్నాడు, మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లు చేసుకున్నాడు, నీటి సంఘాలు చేసుకున్నాడు, వార్డు మెంబర్లను చేసుకున్నాడు, వైస్ చైర్మన్ చేసుకున్నాడు. ఆయనకు ప్రధానమంత్రి పదవి దగ్గర నుంచి వార్డు మెంబర్ పదవి వరకు అన్ని సమానంగానే చూస్తాడు. తన కైవసం చేసుకునే దానికోసం ఎంతటి నీచానికైనా, ఎంతటి మోసానికైనా దిగజారుతాడు. నిన్న కూడా దిగజారినాడు. 85 సంవత్సరాల వయసులో చిన్న పదవి కోసం దిగజారి ఇంత నీచంగా వ్యవహరించినాడు. ఇతనికే మేము ఓటేసిందని చెప్పి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు బాధపడే పరిస్థితి, వరదరాజిరెడ్డికే మేము ఓటు వేసిందని చెప్పి సిగ్గుపడే పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. చిట్ట చివరికి ఎంత దిగజారిపోయినాడు ఆయన అంటే కన్నా, ఫేక్ ఐడి కార్డు, వార్డు మెంబర్లకు ఫేక్ ఐడి కార్డులు, వార్డు మెంబర్లు కాని వాళ్లకు
వార్డు మెంబర్లు అని చెప్పి ఒక ఫేక్ ఐడి కార్డు తయారు చేసి మెడలో వేసి వాళ్ళ లోపల పంపించి పోలీసు వాళ్ళు పంపిస్తే లోపల ఆ మహేశ్వరి అనే ఉద్యోగస్తురాలు కాదు గుర్తు తప్పుడు మనుషులు అని చెప్పి వ్యతిరేకిస్తే నిన్న బయటకు వచ్చినారు తప్ప, లేకపోతే ఎన్నిక చేసుకుంటాడు. అంటే ఫేక్ ఐడి కార్డు వార్డు మెంబర్ల కోసం పెట్టి ఎలక్షన్ జరుపుకునే దానికోసం దిగజారినటువంటి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో వరదరాజిరెడ్డి ఉంటాడు. ఎవ్వరూ ఉండనే ఉండరు. ఈ సత్యాన్ని గుర్తెరగాల ప్రజలు, పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నిక జరపాలి. మరొక్కసారి పోలీసులు నమ్మి నేను ఇంట్లో కూర్చుంటానా, మీ ఇష్టం.